గోరింటాకు గురించి కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియో తీశానండి. గోరింటాకు అనగానే మెయిన్గా అందరికీ గుర్తొచ్చేది ఆషాఢ మాసం కదండి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టని వాళ్ళు ఉండరు. బట్ గోరింటాకు ఓన్లీ ఆషాఢ మాసమే కాకుండా ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. ఇది మన బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది. అలాగే మనకి సమ్మర్ పోగానే వెంటనే స్టార్ట్ అయ్యే ఆషాఢ మాసం మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయి రెయినీ సీజన్గా స్టార్ట్ అయిపోతుందండి. సో ఆ టైంలో మనకి మన బాడీలో హీట్ని తగ్గించి ఆ వెదర్కి సపోర్ట్ చేసేలాగా ఈ గోరింటాకు యూజ్ అవుతుందండి. అలాగే ఈ గోరింటాకుని పొలం పనులు చేసేవాళ్ళు కాళ్ళకి కానీ చేతులకి కానీ పెట్టుకోవడం వలన వాళ్ళకి చర్మ సంబంధించిన డిసీజెస్ ఏమీ రాకుండా ఉంటాయండి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని గోరింటాకుని పెట్టుకుంటే ఆ టైంలో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ ఆషాఢ మాసంలో చాలామంది ఈ గోరింటాకుని పెట్టుకుంటారు. సో మేము ఏ విధంగా ఈ గోరింటాకు మిశ్రమాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటామో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మేము 1 కప్ గోరింటాకుని తీసుకొని మిక్సీ బౌల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిలోకి మేము 1 టేబుల్ స్పూన్ కర్డ్ అలాగే కొద్దిగా చింతపండుని యాడ్ చేస్తామండి. మీరు చింతపండు ప్లేస్లో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మాకు చిన్నప్పటి నుండి మా మామ్ అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేసేవారండి. బట్ అప్పుడు రోటిలో నూరేవారు. బట్ ఇప్పుడు గ్రైండర్స్ మిక్సీస్ వచ్చాయి కదా, అందరూ అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. సో మీకు కావలసినంత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకొని మీ హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ పెట్టుకోవడం వలన మీ బాడీలో ఉండే హీట్ని మొత్తం ఈ గోరింటాకు తగ్గిస్తుంది. అలాగే మీకు ఎలాంటి స్కిన్ డిసీజెస్ రాకుండా ఈ గోరింటాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ థింక్ ఆల్మోస్ట్ చాలామందికి ఈ విషయాలు తెలుసు, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అనేసి ఈ వీడియో నేను తీశానండి. ఇఫ్ మీకు తెలిసినట్లయితే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదా. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీరు పాదాలకి కానీ హ్యాండ్స్కి కానీ పెట్టుకోవచ్చండి. సో మేమైతే జస్ట్ హ్యాండ్స్కి పెట్టుకున్నామండి. ఎవరికైనా పాదాలు పగిలినట్లు ఉండి మంటలు ఉంటాయి కదా, వాళ్ళు ఈ విధంగా పెట్టుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా తేడా తెలుస్తుంది. సో మీకు కావలసిన డిజైన్ని మీ చేతులపై పెట్టుకోండి. మన చేతులు కలర్ఫుల్గా ఉంటే మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో చూసారు కదా, మేమైతే ఈ విధంగా అరిచేతిలో ఇలా కొంచెం చందమామ అంటామండి. సో అలా చందమామ లాగా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి పెట్టుకుంటాం. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈ మెహందీని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో కలర్ఫుల్గా. అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ గైస్. యాక్చువల్లీ మేము స్కూలింగ్లో ఉన్నప్పుడు ఆగస్ట్ 15, 26 జనవరి రాగానే మేము ఈ గోరింటాకుని కంపల్సరీగా పెట్టుకునే వాళ్ళమండి. మా ఇంట్లో చెట్టు లేకున్నా సరే పక్కన వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఆకు ఫ్రెష్గా ఉందో చూసి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని హ్యాండ్స్కి పెట్టుకునే వాళ్ళమండి. ఇలా గోరింటాకుని చూడగానే మాకు స్కూలింగ్ మెమొరీ గుర్తొస్తుందండి. ఇలా మీకు ఎవరెవరికి గుర్తొస్తుందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మెమొరీస్ గుర్తొచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఈ థింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ గోరింటాకు మిశ్రమాన్ని 3 to 4 అవర్స్ వరకు పెట్టుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా బ్రైట్గా మన హ్యాండ్స్ రెడీ అయిపోతాయండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకి మరింత బ్రైట్గా అనిపిస్తాయి. బాడీలో హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు త్వరగా తీసేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నెక్స్ట్ డేకి వాళ్ళ హ్యాండ్స్ చాలా బ్లాక్ అయిపోతాయి. సో అందుకే మేమైతే 3 to 4 అవర్స్ కన్నా ఎక్కువ ఉంచుకోమండి, ఎందుకంటే మనకి డెఫినెట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ డేకి మంచి కలర్లో ఉంటుంది. చూసారు కదండి, ఒక 4 అవర్స్ తర్వాత
హ్యాండ్స్ నుంచి గోరింటాకుని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా రిమూవ్ చేసుకోగానే వెంటనే కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకుంటే మన హ్యాండ్స్ మరింత బ్రైట్గా అనిపిస్తాయని మా మోమ్ వాళ్ళు మా నానమ్మ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళండి. సో మేమైతే అదే ప్రాసెస్లో చేసుకుంటాం ఎప్పుడు పెట్టుకున్నా. సో ఈ విధంగా ఇది మెహందీని మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా మన హ్యాండ్స్ రెడీ అయిపోయాయో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇఫ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్